లో మన అమ్మమ్మల కాలంలో ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానలేమి ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువగా కనిపించేది. ఎవరికో ఒకరికో ఇద్దరికో పిల్లలు లేరు అనే మాట వినేవాళ్ళం. హలో అండి. నేను డాక్టర్ అనుష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇప్పుడు జనరేషన్‌లో ఎందుకు ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది అంత ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాత జనరేషన్స్‌లో పెళ్ళిళ్ళనేవి చాలా ఎర్లీగా చేసేసేవాళ్ళు. అంతేకాకుండా పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్‌లో కొంచెం పెళ్ళిళ్ళు కెరియర్ పరంగా చూసుకున్నా, ఇంకేమైనా అదర్ రీజన్స్ వల్ల కొంచెం పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు లేట్ అవ్వడమే కాకుండా పెళ్ళయ్యాక కూడా కొంచెం పర్సనల్ స్పేస్ కోసము, కెరియర్, ప్రొఫెషనల్ పరంగా చూసుకొని కొంచెం గ్యాప్ తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా పాతకాలంలో లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల, అలానే ఫుడ్ హ్యాబిట్స్ కూడా అప్పుడు అన్ని న్యాచురల్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడము, ఎక్కువ జంక్ తీసుకోవడము, ఇవన్నిటి రీజన్స్ వల్ల ప్రెజెంట్ జనరేషన్‌లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంతేకాకుండా 30 ఇయర్స్ తర్వాత ఫెకండబిలిటీ అంటే ఎప్పర్ సైకిల్‌లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతూ వస్తుంది.